తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సిక్కోలు జిల్లాలో మొంతా తుఫాన్ క్రియేట్ చేసిన బీభత్సం అంతా ఇంత కాదు. చేతికొచ్చిన వరి పంటను నీటిపాలు చేసింది. ఇప్పుడు దెబ్బతిన్న పంటలు కోతకొచ్చాయి. కానీ అన్నదాతల్ని మాత్రం ఆందోళన వేడటం లేదు. తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేదో అనే భయం వెంటాడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మొంతా తుఫాన్తో దెబ్బతిన్న వరి పంటలు ఇప్పుడు కోతకు రావడం రైతుల్లో ఆశలు చిగురింపజేస్తోంది. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి పంటలు నీట మునిగాయి. అలాగే భీకరమైన గాలులు వీయడంతో వరి పంటలు నేలకొరిగాయి. దాంతో వరి రైతులు కుదేలయ్యారు. ఇప్పుడు ఆ వరి పంటలు కోతకు రావడం అన్నదాతలకు కొంత ఊరటనిస్తోంది. ప్రభుత్వం తడిసిన రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయాలని వారు వేడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వరి పంటలు సాగు చేయడం రైతులకు భారంగా మారుతోంది. భారీ వర్షాలు తుఫాన్లతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీటిపాలవుతున్నాయి. కూలీల కొరత కూడా వారిని వేధిస్తోంది. ఏటికేడు పెట్టుబడి వ్యయం పెరుగుతుండడంతో రైతులకు వరి సాగు కష్టంగా మారుతోంది. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామని ముందే ప్రకటించింది. తుఫాన్తో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు అభ్యర్థిస్తున్నారు. చివరి దశలో వచ్చిందండి. పంట చేతికొచ్చే దశలో పంట వరిసేలు ఈని పాలు పోసుకునే స్థితిలో వచ్చేమో ఈ తుఫాన్ వచ్చిందండి. ఈ తుఫాన్ తీవ్ర నష్టానికి రైతాంగాన్ని గురి చేసింది. విపరీతమైన మదుపులు పెట్టారు. ఎకరా 25-30 వేల రూపాయలు మదుపులు పెట్టి పండించి చివరికి పంట వచ్చేమో చేతికొచ్చి బ్రతుకుతామనే టైంకి వచ్చేమో ఈ రకమైనటువంటి నష్టం పోయింది. జిల్లా మొత్తం ఇంచుమించు ఇదే పరిస్థితి. తడిసిన ధాన్యం నిల్వ చేయలేక దళారులు కోరిన ధరకే అమ్ముతున్నామని కొందరు రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వరి ధాన్యం ఉన్నట్లు అంచనా. ధాన్యం కొనుగోలుపై అధికారులు సరైన మార్గదర్శకాలు విడుదల చేయాలని, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 4 ఎకరాలు చేసుకుంటున్నాం. కౌలు రైతు నేను. మరి మన పంట బాగా నష్టమైపోయింది బాబు. ఇలాగ ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఎకరాకి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. ఆ 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి బావులు మగలు భార్య భర్తలతో సహా కష్టపడినా ఇప్పుడు ఫలితం ఎట్లేదండి. ఫలితం లేకపోతే ప్రభుత్వం ఏదో మాకు సహకరిస్తుందని మేము కోరుతున్నాం. ధాన్యం కూడా ఏది రంగు మారినా ఏది మారినా ప్రభుత్వం వెంటనే ఆ ధాన్యాన్ని తీసుకొని కొనుగోలు చేసుకుని ఆ ధాన్యాన్ని మాకు డబ్బుల ద్వారా ఏదో రూపంలో మాకు ఇస్తారని కోరుతున్నాం అంతే. మొంతా తుఫాన్తో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వరి రైతులు వేడుకుంటున్నారు.